వేములవాడ పరిధిలోని మర్రిపల్లి గ్రామంలో ఉన్న రైస్ మిల్లులను రాష్ట్ర ప్రభుత్వ పాది శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు, మిల్లింగ్ ప్రక్రియలు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనే విషయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని, మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని విప్ స్పష్టం చేశారు. ధాన్యం దిగుమతులు ఆలస్యం చేయకుండా వెంటనే మిల్లింగ్ చేపట్టాలని, రైతులను ఇబ్బంది పెట్టే వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులే చెప్పాలి. ఇప్పుడు మన రైతులు ఏం చేస్తున్నారు అంటే అక్కడ ట్రాక్టర్ లోడ్ అవుతుంది, డబుల్ వచ్చినాయి సార్. ఖాళీ వేసిన బండ్లు కొట్టేయలేదు, కొట్టేయగా మళ్ళీ వచ్చిన బండ్లు మళ్ళీ అట్లా చేసినాం. మనం ఇక్కడ ఉన్న బండ్లు టోకెన్ నెంబర్ అయింది. నీ లెక్క ప్రకారం 90 చెప్తున్నావు, ఇక్కడ ఉన్న 28 బండ్లు. కల్లాలకి రాని బండ్లు కూడా సీరియల్ రాసుకుంటుంది. దానివల్ల 90 రికార్డు చూపిస్తుంది. వీటికి వచ్చరికి 28